శశి గారు చెప్పండి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఎవడబ్బ సొమ్ము ఎవడి జోబుల నుంచి తీసుకొచ్చి ఇచ్చారని చెప్పేసి అతి జుగుప్సాకరంగా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడు. బైరెడ్డి వ్యాఖ్యల గురించి మీరేమంటారు? నోరు అదుపులో పెట్టుకుంటే గౌరవం. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు హుందాతనమైన రాజకీయం చేయాలి, హుందాతనంగా మాట్లాడాలి, నిర్మాణాత్మకమైన విమర్శలు చేయి, తప్పులేదు. అంతేగాని భగవంతుడు నోరిచ్చాడు కదా అని, నాలికి నరం లేదు కదా అని ఏది పడితే అది మాట్లాడితే జనాలు తిరగబడతారు, తరిమి కొడతారు. గుర్తు పెట్టుకోవాలి. అది ఎవరైనా రాజకీయాల్లో ఉండేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని హుందాతనంగా ప్రవర్తించాలి. అది లేకుండా ఎవడబ్బ సొమ్ము అన్ను అంటున్నావు. గుర్తుపెట్టుకో, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవడబ్బ సొమ్మని లిక్కర్ స్కామ్ చేశాడు, ఎవడబ్బ సొమ్మని ఆ రోజు మద్యం స్కామ్ చేశాడు, ఎవడబ్బ సొమ్మని చెప్పి ఆ రోజు ప్రజా దళాన్ని వృధా చేశాడు, ఎవడబ్బ సొమ్మని ఆ రోజు ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా తన జోబీలేకి పనులు ఇచ్చుకున్నాడు, ఎవడబ్బ సొమ్మని సాక్షికి ఇచ్చాడు, ఎవడబ్బ సొమ్మని భారతీయ సిమెంట్కి ఇచ్చాడు అని ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పు. భగవంతుడు నోరు ఇచ్చాడు కదా అని ఎవడబ్బ సొమ్ము అంటున్నావు. ఇవన్నీ కొన్ని వేల కోట్లు ఆ రోజు ఎవడబ్బు సొమ్మని దోచుకున్నాడు. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు రాష్ట్రాన్ని. ఎందుకు చేశాడయ్యా? దీనికి సమాధానం చెప్పు. సమాధానాలు చెప్పలేవు. నోరు భగవంతుడు ఇచ్చాడు కదా అంటున్నావు. నువ్వు ఈ రోజు ఎవడబ్బు సొమ్ము అని అంటున్నావు కదా సిద్ధార్థ. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోయాడు 4000? అదేవిధంగా వికలాంగులకు ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ రోజు అధికారంలో 5 ఏళ్లుంటే వికలాంగులకు కనీసం రూపాయి పెంచలా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈ రోజు ఒక మాట అంటున్నావు కదా, అది ఆ రోజు ఎందుకు అడగలేకపోయావు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని చొక్కా పట్టుకుని ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని అడుగుంటే ఎంత హుందాతనంగా ఉండేదయ్యా. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఇలాంటి మాటలు వద్దు. ఎందుకంటే రాజకీయంలో ప్రజలకు ఉపయోగపడేది ఉండాలి. ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే కడుపుబ్బిపోయి మాట్లాడుతున్నావు. ఇదే నువ్వు ఒక 3 నెలలు 4 నెలల క్రితం ఏమన్నావు? అబ్బా 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 చంద్రబాబు నాయుడు ఏమి ఇవ్వటం లేదని నువ్వే అన్నావు. గుర్తుపెట్టుకో, నువ్వే అన్నావు. ఆ రోజు ఎందుకన్నావు? ఆ రోజు తెలియదా నీకు? ఈరోజు ఇస్తూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియక, ఏం చెప్పాలో తెలియక నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో సంపదను సృష్టించి ఈరోజు పేదలకు సంక్షేమం ఇస్తున్నారు. మీరు సంక్షోభంలోకి నెట్టేసిన రాష్ట్రాన్ని సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు తీసుకొని వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకో. నోరు భగవంతుడు ఇచ్చాడు కదా అని చెప్పి తప్పుడు మాటలు, తప్పుడు కథలు మాట్లాడితే జనాలు తరిమి కొడతారు, నాలిక చీరేస్తారు జనాలే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళని నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని ప్రజాసేవ చేస్తూ ఉంది. ఈరోజు ప్రతి రూపాయి అకౌంటబిలిటీ చూపిస్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం అకౌంటబిలిటీ చూపించాడయ్యా? చీకటి జీవోలు ఇచ్చుకున్నాడు, తన కంపెనీలకి నిధులు మళ్ళించుకున్నాడు. ఆ రోజు అడుగుని ఉండాలి నువ్వు ఈ పదం. గుర్తుపెట్టుకో. ఈ రోజు నువ్వు చిన్నగా ఒక మాట అనేస్తున్నావు. అమ్మఒడి అన్నారు కదా, ఎందుకు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వలేకపోయాడు? అదేవిధంగా అన్నదాత సుఖీబాబు ఈ రోజు 20,000 ఇస్తున్నారు. ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ రోజు పేదోడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ఎందుకు ఆపేశాడు? దాని గురించి కూడా మాట్లాడు. వాటి గురించి ఏవి మాట్లాడలేవు. మళ్ళీ నువ్వు ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి అనేది. గుర్తుపెట్టుకో. ఇకనైనా ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రేలాపనలు తగ్గించుకొని హుందాతనమైన రాజకీయం చేయాలని కోరుకుంటున్నా. ఇంకొకటి నువ్వు అంటావు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని మాట్లాడావు కదా, చెప్తాం. గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసా? మీరు సంక్షోభంలోకి నెట్టేసిన రాష్ట్రాన్ని సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు దూసుకెళ్లే విధంగా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టి ఈరోజు రాష్ట్రం అంతా 200లకు పైగా అన్నా క్యాంటీన్లో పనిచేసి భోజనం పెడుతూ ఉన్నాడు పేదోడికి. అదేవిధంగా వికలాంగులకి 6,000 పెన్షన్, 10,000, 15,000 పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా. అదేవిధంగా అన్నదాత సుఖీభవ రైతులకి ఇస్తూ ఉన్నాడు. అదే విధంగా ఆ రోజు మీరు అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాల్సింది ఎగ్గొట్టేస్తే ఈ రోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నాడు. 6 మంది ఉన్నా 7 మంది ఉన్నా. అది క్రెడిబిలిటీ, అది స్టెబిలిటీ. గుర్తుపెట్టుకో. అది మీకు చేత కాదు కనుక ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఒకప్పుడు రాయలసీమలో రక్తం పారించి ఫ్యాక్షనిజం మీరు చేస్తే ఈరోజు రతనాల సీమ చేస్తూ ఈరోజు గుర్తుపెట్టుకో ఆంధ్రనీవా జలాలు చివరి వరకు తీసుకొని వెళ్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు కుప్పం లాంటి ప్రాంతానికి కూడా నిలిచాడు. చెప్పాడు గతంలోనే అసెంబ్లీలో, పులివెందలకి ఇచ్చిన తర్వాతే నీళ్లు కుప్పంకి ఇస్తా అని. ఈరోజు ఇచ్చాడు, చూపించాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నీళ్ల దగ్గర వెళ్ళి జగన్మోహన్ రెడ్డి హారతలు పట్టాడంటే చంద్రబాబు నాయుడు ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డికి చూపించాడు. గుర్తుపెట్టుకో. ఇంకొకటి, ఒకప్పుడు రాయలసీమలో కర్నూలుని మీరు గాలికి వదిలేసి అనంతపురం గాలికి వదిలేస్తే ఈరోజు అనంతపురం ఒక రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా, కర్నూలు ఒక డ్రోన్ సిటీగా, ఒక ఏరోస్పేస్గా, ఒక డిఫెన్స్ యూనిట్లుగా మారుస్తూ ప్రపంచానికి, రాష్ట్రాన్ని, దేశం మొత్తం చూసే విధంగా ఈరోజు తయారు చేస్తూ ఉన్న ఘనత తెలుగుదేశం పార్టీది. గుర్తుపెట్టుకో సిద్ధార్థ రెడ్డి. ఈరోజు పరిశ్రమలు తీసుకొని వస్తున్నాం. మీరు గూగుల్ అంటే ఫోన్ ఓపెన్ చేస్తే గూగుల్లో ఏమైనా సెర్చ్ చేయాలి. అలాంటి గూగుల్ని వైజాగ్కి తీసుకొని వస్తున్నాడు
చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకో. అదేవిధంగా టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సిలర్ మిట్టల్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కంపెనీలు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇది క్రెడిబిలిటీ. ఒకప్పుడు మీరు కంపెనీలు తరింగుడితే ఈరోజు కంపెనీలు రావాలి, పరిగెత్తుకు రావాలని చెప్పి ఈరోజు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇది క్రెడిబిలిటీ. చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ, లోకేష్ గారి క్రెడిబిలిటీ, తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ. ఇవన్నీ చెప్తే నీకు అర్థం కాదు. ఎందుకంటే మన బుర్ర మట్టి బుర్ర కాబట్టి, కోడి బుర్రలు కాబట్టి. దానివల్ల మీరేంటంటే ఏ కంపెనీలా అని వ్యంగ్యంగా మాట్లాడడం తప్ప, ఇలాంటి వ్యంగ్యంగా మాట్లాడితే నీ చుట్టూ ఉండే 10 మంది నవ్వుతారు, 10 మంది చప్పట్లు కొడతారు, 10 నిమిషాల తర్వాత ఎస్సీ అంటారు. గుర్తుపెట్టుకో. అందుకే రాజకీయాల్లో ఉండే హుందాతనమైన రాజకీయం నేర్చుకో. మీ అక్కని చూసి నేర్చుకో. గౌరవప్రదమైన రాజకీయం నేర్చుకోమని సిద్ధార్థ రెడ్డి గారికి హితవు పలుకుతున్నాం. మరో పక్క రోజా గారు మాట్లాడుతూ పీపీపీ విధానం అంటే ప్రైవేటీకరణ విధానం, హోంమంత్రి అనిత గారిని దృష్టిలో ఉంచుకొని పీపీపీ అంటే పేరోళ్ళు ఇవ్వడం కాదమ్మా తెలుసుకొని చెప్పేసి రోజా గారు అనిత గారి గురించి మాట్లాడుతున్నారు. పీపీపీ అంటే అసలు ఏమంటారు? ఒకటి, పీపీపీ అంటే నీకు తెలుసా? పీపీపీ మోడల్ అంటే నీకు తెలుసా? తెలీదు. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, మళ్ళీ ఏపీఐసి చైర్మన్గా పనిచేసావు. ఏం లాభం అమ్మా అంటే పీపీపీ అంటే తెలియదు. అది నీ పరిస్థితి. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. తెలుసుకో. తెలియకపోతే తెలుసుకో. ఎందుకంటే ఏదంటే అది మాట్లాడి ప్రజల్ని డైవర్ట్ చేయాలనుకుంటే ప్రజలు తరింగొడతారమ్మా. రోజమ్మ, హుందాతనంగా మాట్లాడు. నీకు పీపీపీ అంటే తెలియకపోతే ఒకటి తెలుసుకో. ప్రైవేట్ పరం చేయడం అంటే ఏంటో తెలుసా? నాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని భారతీయ సిమెంట్కి తెలిసిన కంపెనీకి ఇచ్చేయాలనుకున్నాడు చూడు, అది ప్రైవేటీకరణ అంటే. పీపీపీ అనేది నీ నియోజకవర్గంలో రేణుగుంట కాడి నుంచి వడమాలపేట ఈ నగిరి వరకు పోతూ ఉంటే హైవేలు ఉంటాయి చూడు, ఇలాంటి హైవేలన్నీ పీపీపీ మోడల్లో వేసినట్టువి. పీపీపీ మోడల్లో వేసారు. నాకు ప్రైవేట్ రోడ్లు కాదు, ప్రభుత్వం రోడ్లు. పీపీపీ మోడల్లో ఏంటి? స్థలం ప్రభుత్వం కేటాయిస్తే నిర్వహించేది ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తే ఆధిపత్యం ప్రభుత్వాన్ని ఉంటుంది. అది తెలుసుకో. ఆ బేసిక్ రూల్ తెలుసుకో. ఆ బేసిక్ రూల్ తెలుసుకోకుండా జనాల్ని ఏది పడితే అది నమ్మియాలి, మనం చెప్తే నమ్మేస్తారనుకుంటే నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. గుర్తుపెట్టుకో. ఉదాహరణ నేషనల్ హైవేస్ తెలుసుకో. పీపీపీ మోడల్లో చేసినటివి. ఈరోజు ప్రపంచంలో ఎన్నో పీపీపీ మోడల్లో చేసి అద్భుతంగా రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో హాస్పిటల్స్ మీరు చేతగా కట్టకపోతే ఈరోజు పీపీపీ మోడల్ తీసుకొని వచ్చి కట్టి వీటిని ప్రభుత్వం తీసుకుంటుంది. దీనివల్ల ఏంటి? పేద విద్యార్థులకి ఉచితంగా మెడికల్ సీట్లు వస్తాయి. మంచి మెరిట్ ఉండే వాళ్ళకి ఆరోగ్యం ఇంకా మనం ఆధునీకరణ చేసి ఇంకా బాగా ఇవ్వగలుగుతాం, వైద్య సేవలు అందించగలుగుతాం. ఇవన్నీ తెలుసుకో. అంతేగాని నోరు భగవంతుడు ఇచ్చాడు కదా అని చెప్పి ఏది పడితే మాట్లాడేస్తా, తప్పుడు కథనాలు చెప్తా అంటే జనాలు తరిమి కొడతారు. రోజా గారు ఇలాంటి ప్రేలాపనలు మాలుకొని హుందాతనమైన రాజకీయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం రోజా గారికి. ఎందుకంటే ఇలాంటి దొంగ మాటలొద్దు. ఫస్ట్ నువ్వు స్టడీ చేయి. నీకు పీపీపీ అంటే తెలియదు, నువ్వు చదువుకోలేదు, నీది మట్టి బుర్ర అయితే ఎవరో చదువుకున్న వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టుకొని పీపీపీ మోడల్ అంటే స్టడీ చేయి. దేశంలో ఎన్ని ప్రాజెక్టులు రన్ చేస్తున్నారో, దీంట్లో ఎన్ని ప్రాసెస్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకొని మాట్లాడు. ప్రైవేటీకరణ అనేస్తారు. ప్రైవేటీకరణకి పీపీపీకి సంబంధం ఏంటి? ఫస్ట్ అవి తెలుసుకోమని గౌరవంగా తెలియజేసుకుంటున్నాం రోజా గారికి. మరో పక్క శ్యామల గారు మాట్లాడుతూ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వాళ్ళందరి పాలిట చంద్రబాబు నాయుడు ఈ యొక్క పీపీపీ మోడల్ కావచ్చు, ఈ మెడికల్ కాలేజీల విషయంలో శాపంగా మారిందని చెప్పి చెప్పుకుంటున్నారు. ఏమంటారు? ఒకటి, మెడికల్ కాలేజ్ సీట్ల గురించి అనుకుంటా మాట్లాడేది పేదవాళ్ళకని. పేదవాళ్ళకి ఇచ్చేట్టుగా ఉంటే ప్రపంచ చరిత్రలో ఎవరో చేయని విధంగా గుర్తుపెట్టుకో. జీవో నెంబర్ 117, జీవో నెంబర్ 108, జీవో నెంబర్ 107 జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకొని వచ్చాడు? శ్యామల గారు, మీరు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్ని రోజుల తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు? ఎలక్షన్ల ముందు వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి డబ్బా కొడుతున్నారు ఏదో పదవి ఇచ్చాడని చెప్పి. ఒకటి, నువ్వు ఫ్యాక్ట్స్ తెలుసుకో. ఈ జీవో నెంబర్ 117 స్టడీ చేయి, జీవో నెంబర్ 107 స్టడీ చేయి, జీవో నెంబర్ 108 స్టడీ చేయి. స్టడీ చేసి ఆ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎవరన్నా మేనేజ్మెంట్ కోటా పెడతారా? నువ్వు ఎందుకు పెట్టావు? లక్షలకు లక్షలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే పేద విద్యార్థులకు ఇవ్వాలి కదా. నువ్వు ఎందుకు ఇలాంటి జీవోలు తీసుకొని వచ్చి పేదోళ్ళు పొట్టగొట్టావు అని అడగచ్చు కదా. అడగలేవు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన దోస్తున్నావు. ఫస్ట్ నువ్వు అవగాహన పెంచుకో. అంతే. మైకులు ఉన్నాయి కదా, నేను ఏది మాట్లాడినా మా సాక్షి మీడియా కవర్ చేస్తుంది కదా, మా పేటీఎం బ్యాచ్ ఎగరేసుకొని వేస్తారు కదా వీడియోలు అని చెప్పి అనుకుంటే గుంతలో నువ్వే పడతావు. ఇప్పుడు ప్రైవేట్ సీట్లు నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు నిజంగా మేనేజ్మెంట్ కోటా తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డిని. ఏమన్నా జగనన్నా, జీవో నెంబర్ 117, జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108 తీసుకొని వచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా ఎందుకు పెట్టావు? నువ్వు చేసిన పాపానికి ఎంతమంది పేద విద్యార్థులు ఈరోజు వైద్య విద్యకు దూరం అయ్యారని అడగాలి కదా. అడగలేవే. ఈరోజు అడగకుండా చంద్రబాబు నాయుడు గారి పైన దోస్తున్నావు. ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలు తరిమి కొడతారమ్మా. హుందాతనంగా
సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడు, హుందాతనంగా మాట్లాడమని తెలియజేసుకోండి. ఎందుకంటే సబ్జెక్ట్ తెలియకపోతే కెమెరా ముందుకు రావద్దు. సబ్జెక్ట్ తెలిస్తేనే కెమెరా ముందుకు రా. అంతేగాని సబ్జెక్ట్ తెలియకుండా కెమెరా ముందుకు వచ్చేసి ఏం మాట్లాడినా అమాయకంగా జనాలు నమ్ముతారంటే ఈరోజు ఎవ్వరు జనాలు నమ్మే పరిస్థితి లేరు. మీరు కిలాడీలని తెలుసు, జగత్ కిలాడీలని తెలుసు. మిమ్మల్ని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకొని ఇకనైనా హుందాతనంగా సబ్జెక్ట్ మాట్లాడతామని కోరుకుంటున్నాను.